రాయచోటిలో వీరభద్రస్వామి ఉత్సవాలలో భాగంగా చోటు చేసుకున్న సంఘటనలు నిరసిస్తూ రక్షణ కల్పించాల్సిన జిల్లా ఎస్పీ, సీఐ, ఎస్ఐలు ఒక వర్గానికే కొమ్ము కాస్తూ హిందువుల భక్తులపై దాడులు చేసి కేసులు పెట్టడం అన్యాయమని, దీనిపై మీడియాతో గాని ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విషయాలు బహిర్గతమైతే మరో 200 మంది హిందూ భక్తులు విశ్వ హిందూ పరిషత్కు చెందిన కార్యకర్తలపై కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించడం శోచనీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై ప్రతిఘటిస్తూ సోమవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన ప్రకటించారు. ఏంటంటే రాయచోట్లో మొన్న హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవం జరుగుతున్నటువంటి సమయంలో ఆ పార్వేటి ఉత్సవానికి బయలుదేరిపోతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ అధికారుల యొక్క అత్యుత్సాహం కారణంగా ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు, ఎస్ఐ నరసింహారెడ్డి గారు, సిఐ చంద్రశేఖర్ గారు, వీళ్ళ ముగ్గురి యొక్క అత్యుత్సాహము, చేతగానితనం కారణంగా సహసిద్ధంగా స్వామివారి ముందర మేళతాళాల ఊరేగింపును సైతం బలవంతంగా ఆపించి మసీదు ప్రాంగణం దగ్గర కూడా కాదు, మసీదు ఇంకా 500 మీటర్ల దూరం ఉన్నదనంగానే బలవంతంగా ఆపించి ఒక శవం ఏ విధంగా అయితే మౌనంగా పోతుందో ఆ విధంగా వీరభద్రస్వామి ఊరేగింపును సైతం అనాది కాలం నుంచి జరిగేటువంటి ఊరేగింపు సాంప్రదాయ పద్ధతులను కాదని మౌనంగా పోయేటట్లు బలవంతంగా రుద్దారు. అయినా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా దానికి అంగీకరించి పార్వేటి మండపానికి పోవడం జరిగింది. ఆ పార్వేటి మండపానికి పోయిన తర్వాత రిటర్న్ వస్తున్నటువంటి సమయంలో కూడా అనుమానం వచ్చి అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారనేటువంటి విషయాన్ని మా దృష్టికి తెస్తే, ప్రత్యేకంగా నా దృష్టికి తెస్తే నేనే నేరుగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన మేము చూసుకుంటాము, మీరు అలాంటి అనుమానాలు అవసరం లేదు అని ప్రగల్భాలు పలికి మమ్మల్ని ఏమార్చి హిందువులందరూ కూడా సహసిద్ధంగా ఉత్సవంలో మళ్ళా ర్యాలీగా వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా భౌతిక దాడులకు అక్కడున్నటువంటి అల్లరి మూక పాల్పడితే దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి దద్దమ్మ ఆ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.